శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం ఆవులపల్లి. ఈ గ్రామం సోమల మండలంలో సోమల నుండి 13 కిలోమీటర్ల దూరంలో పెద్దఉప్పరపల్లి రోడ్డులో ఉంది. పూర్వం ఈ గ్రామం ఒక సంస్థానమునకు పాళ్యం కేంద్రంగా ఏకిల దొరలచే పరిపాలించబడినది. ఈ గ్రామానికి దక్షిణాన సీతమ్మ చెరువుకు దక్షిణపు మరవలో ఈ ఆలయం నిర్మించబడి ఉంది. గార్గేయ నదిలోనికి ప్రవహించే నీటి ప్రవాహానికి ఈ చెరువు కట్టి ఏకిల దొరలు తమ కుమార్తె సీతమ్మను గంగా సంగమం చేసి చెరువునకు సీతమ్మ చెరువు అను పేరు పెట్టారు. సీతమ్మ కోరిక మేరకు దొర అవతలి గట్టున ఈ సోమేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలో పార్వతీదేవి, సోమేశ్వర స్వాములను పూర్వాభిముఖముగా ప్రతిష్ఠించారు. స్వామివారు ఐశ్వర్యపీఠంపై కొలువై భక్తుల పూజలందుకుని కోరికలు తీరుస్తున్నారు. ఎదురుగా నంది ప్రతిమ, వెలుపల బలిపీఠము, 4 గాల నంది మండపము, రాతి దీపస్తంభములను స్థాపించారు. వెనుక నాగదేవతలుండగా పక్కనే గోడకు నిలువెత్తు బండకు శిలాశాసనం వేశారు. ఈ ఆలయ నిర్వహణ కొరకు విశేష భూమాన్యములు ఇచ్చారు. ఈ ఆలయం ఒకసారి జరిగిన యుద్ధములో శత్రుల దండుచే ధ్వంసం చేయబడి తర్వాత సుమారు 200 సంవత్సరములు పూజలు లేకుండా పోయిందని చెబుతారు. ఆ తరువాత ఆలయం శిథిల దశలో ఉండగా బాలాలయం చేయబడి ప్రస్తుతం ధర్మాదాయ దేవాదాయ శాఖ వారి నిధులతో ఎత్తైన ప్రదేశంలో విశాలంగా సర్వాంగ సుందరముగా రాతితో పునర్నిర్మాణములు చేయబడినవి. ఇంకా నవీకరణ పనులు జరుగుతున్నవి. ఆలయ ప్రాంతంలో ఎగువ చెరువు, క్రింద మాగాణి భూములు, దక్షిణాన కొండ కనుచూపు మేర ప్రకృతి దృశ్యాలతో కనువిందు చేస్తుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో వందలాది దేవాలయాల స్థల పురాణాల చరిత్రల వీడియోలు చూసి సంతోషించండి.